కాంగ్రెస్ సీనియర్ నేత వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంటు వద్ద అందరి దృష్టిని ఆకర్షించే పనిలో పడ్డారు. సోమవారం పార్లమెంటుకు పాలస్తీనా రాసి ఉన్న బ్యాగ్ వేసుకుని వచ్చిన ప్రియాంక నేడు బంగ్లాదేశ్ అని రాసి ఉన్న బ్యాగ్తో పార్లమెంటుకు వచ్చారు. బంగ్లాదేశ్లోని హిందువులతో సహా మైనార్టీ వర్గాలపై జరుగుతున్న ఆకృత్యాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంటు కాంప్లెక్స్లో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రియాంక గాంధీతో పాటు అక్కడున్న ఎంపీలు కూడా తమ చేతుల్లో బ్యాగులు పట్టుకున్నారు. ఆ బ్యాగులపై స్టాండ్ విత్ హిందువులు, బంగ్లాదేశ్ క్రైస్తవులు అని రాసి ఉంది. ప్రియాంక గాంధీతో పాటు పలువురు ఎంపీలు పార్లమెంట్ హౌస్లోని మకర్ ద్వార్ దగ్గర గుమిగూడి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, మాకు న్యాయం కావాలి అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు సోమవారం కూడా కాంగ్రెస్ ఈ అంశంపై పార్లమెంట్ కాంప్లెక్స్లో ధర్నా చేసింది. బంగ్లాదేశ్లోని మైనార్టీలను భారత ప్రభుత్వం అణచివేస్తుందన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. సోమవారం ప్రియాంక గాంధీ పార్లమెంటుకు వచ్చినప్పుడు ఆమె హ్యాండ్ బ్యాగ్ మీద పాలస్తీనా అని రాసి ఉంది. ఆ బ్యాగ్ మీద పాలస్తీనా చిహ్నాలు కూడా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ముస్లింలను సంతృప్తిపరిచే రాజకీయాలు చేస్తుందని, ప్రియాంక హ్యాండ్ బ్యాగ్ పై రాతలు అందులో భాగమేనని బీజేపీ ఆరోపించింది. ప్రియాంక గాంధీ వాయనాడ్ ఎంపీగా ఎన్నికైన తర్వాత గత వారం ఢిల్లీలోని పాలస్తీనా రాయబార కార్యాలయ ఇన్ఛార్జ్ ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. అంతకుముందు ఇజ్రాయెల్ గాజాపై దాడి చేయడాన్ని ప్రియాంక గాంధీ ఖండించారు. గాజా విషయంలో ప్రియాంక గాంధీ తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్ని వివిధ సందర్భాల్లో ఆమె ఖండించారు. హ్యాండ్ బ్యాగ్ గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. ఈ సమస్యపై గతంలో అనేక సార్లు నా అభిప్రాయం చెప్పాను. నేనిప్పుడు ఏ దుస్తులు ధరించాలో ఎవరు నిర్ణయిస్తారు? మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నిర్ణయించడానికి ఇదేమైనా పితృస్వామ్య వ్యవస్థ అని ఆమె ప్రశ్నించారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా ముస్లిం లీగ్లా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవియా అన్నారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజున 2 నిమిషాలు కాంగ్రెస్ కోసం మౌనం పాటించండి. తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి ప్రియాంక గాంధీ పరిష్కారమని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా భావిస్తోంది. అయితే ఆమె ఆ పార్టీకి రాహుల్ గాంధీకి మించి డిజాస్టర్లా మారారు. పాలస్తీనాని రాసి ఉన్న బ్యాగ్ను భుజానికి తగిలించుకుని రావడం పితృస్వామ్యం మీద పోరాటం అని ఆమె భావిస్తున్నారని అమిత్ మాలవియా ఎక్స్లో పోస్ట్ చేశారు. నెహ్రూ కాలం నుంచి ప్రియాంక వరకు గాంధీ కుటుంబ సభ్యులు తమ భుజాలకు బుజ్జగింపు బ్యాగులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాళ్ళెప్పుడు దేశభక్తి బ్యాగుల్ని తగిలించుకోలేదు, దాని భారం మోయలేదు. వాళ్ళు ఏ మార్గం ఎంచుకున్నా అందులో బుజ్జగింపు రాజకీయాలే ఉన్నాయని బీజేపీ నేత సంబిత్ పాత్ర ఆరోపించారు.